ఈ రాజకీయాలకు రావడానికి ప్రేరణ ఏంటి? ప్రేరణ ఒకటే, తెలంగాణ పిచ్చి. ఒక మహిళగా మీరు రాజకీయాలకి రావడానికి మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళేంటి? ఖచ్చితంగా ఎదుర్కొన్నానమ్మ. ప్రతి ఒక్కరు ఈ రోజు కూడా ఎదుర్కొంటున్నా. అమ్మ 11-12 సంవత్సరాలలోనే జైలుకు పోయింది. బీఆర్ఎస్ పార్టీ మహిళలకు సమానంగా హక్కులు కల్పిస్తుందా మీకు? ఎంతవరకు అంటే జెండాలు ఎత్తుకొని తిరిగి కష్టపడే వరకే. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అంతా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని వాళ్ళు అంటున్నారు, కానీ మాలో మధ్యలో పెట్టేది. బండి సంజయ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గురించి విమర్శించట్లేడా? బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తలేడు? బండి సంజయ్ పొద్దున్న లేచి తింటాడో తినడో, గుడికి పోతాడో పోకపోతుండో, డైలీ పొద్దున్న నుంచి రాత్రి వరకు పడుకునే వరకు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తిట్టకుండా పండుకోపోతుంది. దళితుల్ని సీఎం చేస్తా అన్న కేసీఆర్ ఎక్కడ పోయింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దళితుల్ని బీసీలను చేస్తాడు కదా. రేవంత్ రెడ్డి ఎట్లయిండు? ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఏమైనా స్కామ్ చేస్తున్నాడా? స్కామ్ అయిపోయింది. మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూర్చున్నాడు కాబట్టి హైడ్రా తెచ్చిండు. నాగార్జున మీద తన పర్సనల్ పగ పెట్టుకున్నాడు కాబట్టి కూలగొట్టిండు. అల్లు అర్జున్ మామ ఇల్లు కూడా కూలగొడుతున్నారు కదా. అల్లు అర్జున్ కూలగొడతాడు, ఎందుకంటే అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీ కదా. అదే నా మాట. ఇంకో దగ్గర ఇచ్చేసిండొచ్చు వాళ్ళకి. ఇంతమందికి మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, అంత మంచిగా అన్ని పథకాలు ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు అంత దారుణంగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది? వైఎస్ఆర్ మా పార్టీ ఓడిపోయినట్టు కేసీఆర్ ఓడిపోలేదు. 10 సీట్లు తక్కువ వచ్చినాయి. 10 సీట్లు కూడా వీడు చెప్పిన పిచ్చి. కాంగ్రెస్ అంటేనే కరువు కాటకాలల్లా తీసుకుపోయే గవర్నమెంట్ అని చెప్పేసి మొన్న సీతక్క పోతే తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? వాడా మూర్ఖుడు, వాడు చదువుకున్నాడా? వాడు అసలు అదే వైఎస్ఆర్ చనిపోకుండా ఉంటే మనకు తెలంగాణ వచ్చేది. ఈ రోజు మాట్లాడే విధవలకందరికీ చెప్తున్నా, తెలంగాణ గురించి. ఒక ఊరునే ఖాళీ చేయించిన కేసీఆర్ ఏమన్నారు? ఆ ఊరంతా వెళ్ళకాడైపోయింది. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్. వాడు రేవంత్ రెడ్డి బ్రోకర్ అయితే కేసీఆర్ ఏంటి? కేసీఆర్ గురించి మాట్లాడే నాలుక గోసి పారేస్తా. లిక్కర్ స్కామ్ కేసులో కవితక్క తప్పు చేయలేదని మీరు అంటారా? బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేయడానికే మోదీ, కాంగ్రెస్ కలిపి ఇప్పుడు ఓటుకున్నట్టు కేసు రెడ్ హ్యాండ్ పట్టుకున్న ఏమి పీకనప్పుడు ఆమెని ఈ రోజు కవితక్క గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు అసలు. కవితక్క గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మీకు ఏమైనా వాటా ఇచ్చిరా? రేవంత్ రెడ్డి గారు బ్యాగులు మోసేటోళ్ళకి ఎవరికైనా ఏమైనా వాటా ఉన్నదా? అయితే ఎప్పుడైతే అక్కడ రాజా సింగ్ గెలిచిన దగ్గర నుంచి ఓల్డ్ సిటీలో అసలు మీకు రాజా సింగ్ గురించి తెలుసా? గోషామేల్లో ఆవులు ఫస్ట్ అమ్ముకునేటోళ్ళు వీడే. రాజా సింగ్ కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా విమర్శించి మాట్లాడుతున్నారు, రేపు మీరు టార్గెట్ గారా? మాట్లాంటోళ్ళ మీద కూడా అటాక్ చేసే అంత దమ్ము ఏమనుకుంటాం? మా ఏరియాలోకి వచ్చి బయటికి పొమ్మని చెప్పండి, రమ్మని చెప్పండి. ఎవరు మేము భయపడాల్సింది? మేము మా ఏరియాలోనే చాకులు పట్టుకుని చంపుకునేది ఇవన్నీ చూసుకున్న వాళ్ళం. మేము స్టార్ట్ అయ్యేదే గొడవలు మా దగ్గర నుంచి ఉంటుండే. నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు హైదరాబాద్ చార్మినార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ మంజుల గారు. నమస్తే అండి. నమస్తే. సృష్టి అనేది కూడా ఆ జగన్మాతతోటే మనకు మొదలైందని తెలుసు. ఆ రోజుల్లో కూడా అర్ధరాత్రి ఆడది తిరిగినప్పుడే మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఆ రోజు గాంధీ గారు చెప్పారు. అండ్ ఈరోజు ఆడది లేనిది అసలు ఒక మగాడు విజయాన్ని వెనుక ఆడనేది పక్కా ఉంటుందని చెప్పేసి నిరూపించారు. నాకు తెలిసి ఈ యొక్క జర్నీలో మీరు కూడా ఎన్నో హడల్స్ ఫేస్ చేసి ఉంటారు. ఎస్, ముందుగా ఒక మహిళగా మీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా అమ్మా. ఈ యొక్క భూమి మీదకి మీరు వచ్చినప్పుడు ఒక మహిళగా నిజంగా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఒక మహిళగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవడం కన్నా ముందు నేను మహిళల గురించి చెప్పుకోవడం, నా గురించి కూడా చెప్తా. ఇప్పటికి కూడా చెప్తున్నారు
మహిళకు మా మహిళా దినోత్సవం చేస్తారు, కానీ రోజు చేసినా కానీ మహిళా దినోత్సవం తక్కువని. ప్రతిరోజు ఏ స్థాయికి పోయినా మహిళ ఈరోజు అంటే కింది ముందు అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేకుండా ఇంట్లో గృహానికే పరిమితమై పనులు చేసుకొని అట్లాంటి మహిళలు ఉండే. కానీ ఈరోజు కూడా అంటే ఇంట్లో పనులు చేసుకుంటా బయట పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇల్లుని సంపాదించుకోవడము, రాజకీయంలో అయినా కానీ వైద్యంలో అయినా కానీ ప్రతి రంగంలో మహిళ ఉన్నది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మహిళకు మళ్ళీ అదే స్థాయి ఉన్నది. ఇంకా మహిళా దినోత్సవం గురించి నేను మీరు అన్నంత ఇంకా రాలేదు, వస్తే ఆ రోజు వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను నా గురించి చెప్తున్నారు కాబట్టి, నేను ఒక ఓల్డ్ సిటీలో నేను ఉండేది దూద్బౌలి నుంచి నేను నా జర్నీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయింది. అంటే ఈ మా తెలంగాణ వచ్చిన తర్వాతనే ఒక ధైర్యం అనేది వచ్చింది. తెలంగాణ వచ్చింది. నేను ఉండేది మైనార్టీ ఏరియా. మాకు అక్కడ పర్దా అని అంటారు, అంటే ముస్లిం అని కాదు, హిందువులైనా కానీ లేడీస్ని బయటికి పంపించారు. స్కూల్కి పోవాలి, స్కూల్కి పోయినా కానీ ఎంబడి అమ్మ నాన్న ఎవరైనా ఒకరు ఉండడం, స్కూల్ పోయి మళ్ళీ ఇంటికి రావడం. కాలేజీకి కూడా పంపించడానికి కూడా మా దగ్గర ఏరియాలో మేము చిన్నప్పుడు గత 20 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా, బస్సెస్ ఉండకపోతుండే, బయటికి పంపించరు, ఒక్కరిని పంపించరు. అట్లాంటి జర్నీ ఈరోజు రాజకీయంలోకి వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత ఒక ధైర్యం అనేది వచ్చి ఆయనను చూసి అంటే చెప్తున్నాం కదా, మా పిల్లలు ఒక 10 years అయిన దాకా కూడా నేను బయటకు వచ్చింది దాఖలాలు లేవు మహిళకు. ఇంకా అట్లాంటి చాలామంది మహిళలు ఇంకా ఉన్నారు. మనం అనుకుంటున్నాం మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం, కానీ ప్రతిరోజు మహిళను ఎక్కడో ఒక దగ్గర మహిళను గురవుతుంది హింసకు. ఇంకా 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 రావాలి, ఇంకా మార్పు కావాలి. ఎందుకంటే అనుకుంటాం మనం ఏదో మన ప్రతి దాంట్లో చూస్తే మహిళ వచ్చేసింది కదా అని కాదు, ఇంటికి పోయిన తర్వాత అదే కథలు. ఓకే, బయట నాదొక ప్రశ్న అండి. మహిళల దినోత్సవం అంతర్జాతీయ మహిళల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇప్పుడున్న సొసైటీ సమాజంలో జరుపుకోవచ్చు? అది జరుపుకోవచ్చు. ఎందుకు నేను అది స్ట్రైట్గా అడుగుతాను, ఖచ్చితంగా జరుపుకోవాలి. మీ గాంధీ గారు అన్నారు, ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని. కానీ ఈరోజు పట్టపగలు ఆడది కనపడ్డా కూడా వదులుతలేరు కదా. ఆడామె కూడా కాదు, పిల్లలతో సహా అదే అవుతుంది కదమ్మా. ఇంకా స్వతంత్రం ఎక్కడొచ్చింది? రాలేదు. నేను అదే చెప్తున్నా కదా, మనం చెప్పుకోవడమే కానీ అది రాలేదు. ఇంకా స్వతంత్రం వచ్చిందన్నట్టు మనం ఏదో పిక్చర్స్లలో థియేటర్ అంటే మేకప్ వేసుకొని పోతున్నట్టు ఈరోజు వాళ్ళది ఎట్లయిపోయిందంటే వచ్చింది అన్నట్టు చూపిస్తారు. కానీ ఎవరైతే ఎంతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు స్టేజ్ల మీద స్పీచ్లు చెప్పడమే కానీ ఇంటికి పోయిన తర్వాత ఆడవాళ్ళది అదే పరిస్థితి. సో 6 నెలల పాపను కూడా వదులుతారు. సో అటువంటి సంఘటనలు ఈ మధ్య చాలా బాధ ఏమనిపిస్తుంది మీకు అట్లాంటి చూసినప్పుడు? అసలు ఏమనిపిస్తుంది అంటే, ఆడవాళ్ళ ఈ పుట్టినందుకు కూడా ఒక్కొక్కసారి మా నుంచి మేము అంటే మాలాగా కొన్ని వేలలో లక్షలలో నుంచే బయటికి వస్తున్నారు. ప్రతి ఒక్క స్త్రీ బయటికి రావాలంటే కూడా భయపడి ఈరోజు ఆడపిల్లలను బయటికి పంపించడానికి కూడా భయపడుతున్నారు తల్లిదండ్రులు. కానీ బాధ అనిపిస్తుంది. అది ఎంత క్రైమ్ పెరుగుతున్నది, ఆడవాళ్ళ నుంచి క్రైమ్ ఎంత మంచి అవుతున్నదో అంత చెడు కూడా 100 ఇంతలు చెడు పెరిగిపోయింది, 10 ఇంతలు మంచి ఉన్నది. ఆడవాళ్ళు అన్ని రంగాలలో వస్తున్నారు, కానీ ఎక్కడో అక్కడ అణిచివేస్తున్నారు మగవాళ్ళు. ఇప్పటికి కూడా అదే సగభాగం అంటారు, సగభాగం కాదు కదా అది, చూపించుకోవడం మటుకే అని నాది. మనంతలో మనం తెగించి బయటికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఒక 10% ఉన్నారు తెగించి బయటికి వచ్చాయి. ఇప్పుడు చూడండి మీరు 90% పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా మీరు చూడండి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వదిలిపెట్టడము, కొట్టడము, తిట్టడము, మళ్ళీ ఇదే డౌరీ దాంట్లో చాలా అంటే అరాచకం అనేది పెరిగిపోయింది. మళ్ళీ చెప్పుకోవడానికి కూడా మహిళా ఇవి చేసుకుంటే కూడా కొంచెం మార్పు అనేది వస్తుందేమో. మహిళా దినోత్సవం 1 yearకి ఒక్కసారి చేసుకునే దానికి కూడా కొంతమంది దాన్ని కూడా చేసుకోవద్దు అనే ధోరణి కూడా తీసుకొని వస్తున్నారు సమాజంలో. ఓకే, ఒక మహిళగా మీ జర్నీ అనేది స్టార్ట్ చేశారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఒక అమ్మగా 2 బాబులు నాకు. ఓకే, ఆడపిల్లలు లేరు కాబట్టి ప్రతి ఆడపిల్ల నా బిడ్డలాగా అన్నట్టే నేనేం చేస్తా అంటే స్కూల్స్, గురుకులాలు, గవర్నమెంట్ స్కూల్స్లు, తల్లిదండ్రులు లేని పిల్లలకు నేను పోయి చాలా అక్కడనే స్పెండ్ చేస్తాను.
హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. తల్లిదండ్రులను వదిలిపెట్టిన మహిళలను కూడా చాలా అంటే ఈరోజు సమాజం ఎక్కడ వరకు దిగజారిందంటే మహిళా దినోత్సవం కూడా చేసుకుంటారు. కానీ ఏ అయితే మహిళలు చేసుకుంటుండ్రో అత్తలను తల్లులను ఎంతో స్పీచ్లు ఇస్తున్నారు, ఎన్నో అది చేస్తున్నారు అమ్మ. అట్లాంటి ప్లేస్లలో పోయి నేను అంటే టైం నా పిల్లలైన బర్త్డేలు మా పిల్లలకు కూడా నేర్పించేది ఏంటంటే మహిళలను ఎట్లయితే రెస్పెక్ట్ తల్లి నుంచే పిల్లలకు నేర్పియాలి. ఈరోజు మహిళలకు ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తారని బాబులకు లేరు కాబట్టి నేను రాఖీ పన్నం పండుగ కూడా బాబులను తీసుకుపోయి అక్కడనే రాఖీలు కట్టించుకుంటాము. వాళ్ళతోనే నేను మొన్న కూడా నా బర్త్డే కూడా ఒక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నది. చాలా ఒక 4-5 ఉన్నాయి. అవిటికి పోయి నేను అక్కడ పోయి స్పెండ్ చేసుకుంటున్నాము. ఒక మహిళగా మీరు రాజకీయాలకి రావడానికి మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? సవాళ్ళు చాలా ఉన్నాయి బాబు. అంటే అమ్మ ఉద్యమకారురాలు తొలిదశ అంటే 1969లో అమ్మ అప్పుడు ఉద్యమం ఎగసిపడుతున్నప్పుడు తన జైలు శిక్ష కూడా అనుభవించింది. తన రాజకీయంలో అంటే రాజకీయం అని కూడా కాదు, అప్పుడు తెలంగాణ అంటే ఒక పిచ్చి, రాజకీయము ఇట్లాంటివన్నీ ఏం లేకుంటే తెలంగాణ రావాలి అంతే. ప్రతి ఇంట్లో నుంచి తెలంగాణ కోసం పోయిన వాళ్ళు ఉన్నారు. అమ్మ 11-12 సంవత్సరాలలోనే జైలుకు పోయినరు. ఆ స్ఫూర్తి నాకు ఎప్పుడు వచ్చిందంటే నాన్న చనిపోయిన తర్వాత 2000 నాన్న కూడా సర్వే డిపార్ట్మెంట్ తను ప్రతి జిల్లా పోయాడు. తను సర్వే డిపార్ట్మెంట్ తెలుసు కాబట్టి భద్రాచలం, వరంగల్. కానీ తెలంగాణ తన కూడా నాకు చెప్పేది, తెలంగాణ గురించి బాధపడేది ఎవరు తీసుకొస్తారు. కానీ తన తెలంగాణ వచ్చిన తర్వాతనే 2016లో చనిపోయాడు నాన్న. కాబట్టి అసలు రాజకీయంలోకి ఎట్లొచ్చిందో నాకే తెలియదు. అది నా బ్లడ్లో ఉన్నది. అది రాజకీయంలో రావాలని అనుకోకుండానే వచ్చేసాను. నా లోపట ఉన్న అంటే అమ్మ ఇప్పటికి కూడా అమ్మ అంటది కేసీఆర్ని కలిసి అంటే తెలంగాణ కోసం చాలామంది చనిపోయినారు. తెలంగాణ రజాకర్లది అనేది మా అమ్మమ్మ చెప్పేది. రజాకర్లది ఇట్లా ఉంటుండే అని. ఎందుకంటే మేము ఉండేది ముస్లిం ఏరియా కాబట్టి అట్లాంటివన్నీ చెప్తుంటే కొంచెం ఉంటుంది కదా పౌరుషం అనేది ఉండే. అవన్నీ తెలంగాణ రావాలని రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది నన్ను ఒకలాగా ఎంత పెద్ద అసలు చెప్తున్నా మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ పేర్లు చెప్తలేను. ఎటు పోయినా కానీ ఎక్కడికించమ్మా అంటే ఓల్డ్ సిటీ అనగానే ఒక చిన్న చూపు చూసేది. ఇప్పటికి కూడా నన్ను. కానీ నేను అది పట్టించుకోను. నేను చార్మినార్ అని చెప్పి గల్లా ఎత్తుకొని చార్మినార్కు సీఎం అని చెప్పి కూడా అన్న కేటీఆర్ అన్నకు చెప్పిన. మా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఎదుర్కొన్నానమ్మా. ప్రతి ఒక్కరు ఈ రోజు కూడా ఎదుర్కొంటున్నా. ఈ రోజు కూడా ఏది ప్రతి దాంట్లో మమ్మల్ని. ఎందుకంటే ఓల్డ్ సిటీ అంటే చాలా చిన్న చూపు. ఓల్డ్ సిటీలో ఒక కార్పొరేటర్ ఉండరు, ఒక ఎమ్మెల్యే ఉండడు, ఒక ఎంపీ ఉండడు, ఒక మినిస్టర్స్ ఉండరు, ఎవరు ఉండరు. మేము అనాథలం. కానీ ఒక ధీమా ఏంటంటే తెలంగాణ బాపు కేసీఆర్ తెచ్చిండు కాబట్టి నాకు ఓల్డ్ సిటీకి మన అన్నను మర్చిపోను. నేను ఎప్పుడు అస్సలు మర్చిపోను. ఏ బాధ ఉన్నా అన్న అని చెప్తే ప్రతి ఇది ఉన్నానమ్మా అని చెప్పేసి ఆయన తీర్చేది. తలసానన్న ఇదే శోభన్ రెడ్డి అన్న. నేను టీటీసీ దానికి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కార్మిక దానికి. ఆ శోభన్ అన్న ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు డిప్యూటీ అన్న. నేను ప్రైవేట్ ఉద్యోగ సంఘం దానికి కూడా గంధం రాములన్న అన్న, మన బాపు కేసీఆర్, హరీష్ అన్న అందులో కూడా నేను రాష్ట్రానికి ఉపాధ్యక్షురాలు. అట్లా తొక్కుకుంటూ పోయి ఈరోజు నన్ను చూస్తే చార్మినార్ మంజులక్క అనే పేరు మాత్రం తెచ్చుకున్నాను. ఓల్డ్ సిటీలో పింక్ జెండా ఉండదు, కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఓల్డ్ సిటీలో. ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు నేను చాలా చిన్నగా అనుకుంటా. వాళ్ళని చూసుకొని నేను ధైర్యం తెచ్చుకుంటా. వాళ్ళు ఇప్పటికి కూడా అంటారు, అసలు ఎందుకు మంజులా నువ్వు ఓల్డ్ సిటీలో అక్కడ పోయినాక కూడా చాలామంది అంటారు, ఓల్డ్ సిటీలో ఏం లేనప్పుడు ఎందుకు కష్టపడుతావు? ఓల్డ్ సిటీలో ఏం లేకున్నా కానీ తెలంగాణ అయితే ఓల్డ్ సిటీలోనే ఉన్నది కదా. ఖచ్చితంగా నా ప్రాణం పోయే వరకు తెలంగాణ కోసం పని చేపిస్తా నా పిల్లలతో అని చెప్పేసి ఒక నాది నేనే వన్ మ్యాన్ షో చేసుకుంటాను. సో ఈ రాజకీయాలకు రావడానికి అసలు ప్రేరణ ఏంటి? ప్రేరణ ఒకటే, తెలంగాణ పిచ్చి. తెలంగాణ నేను అంటే నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని దాంట్లో చదువుకున్నాను. కాలేజ్ కూడా నా పెళ్ళైన తర్వాత కాలేజ్ అందులో కూడా చదువుకున్నాను. బాల్యం విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడేనా? అంతా ఇక్కడండి. మేము తెలుగు అంటే మేము పక్క లాల్దరాజా మా నాన్న, మేమేమో మమ్మీ వాళ్ళు దూద్బోలి. కాబట్టి మేము పక్క తెలంగాణ అంటే ఓల్డ్ సిటీ. ఇక మాకు బయట ఊర్లలో పోయేది. నా భాగ్యం ఏంటంటే తెలంగాణ కోసం వచ్చి నా బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాతనే నేను బై ఎలక్షన్స్లలో ప్రతి తెలంగాణ
జిల్లా జిల్లా అను అను అంటే అంటారు కదా, బాపు దిక్కించి నేను అన్నిట్లలో పోయినా కానీ నేను నా పుట్టుక మా అంటారు కదా బంధువులు అందరూ అయినా కానీ ఇక్కడనే హోల్ సిటీ అయినమ్మా. సో ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళలు అంటే ఈ పార్టీలకు రావడానికి ఎటువంటి కృషి చేస్తుంది మిమ్మల్ని? కృషి అంటే అసలు చెప్తున్నా కదమ్మా, అదొక నాకు పిచ్చి. ఆ పిచ్చిలో కృషి ఇప్పుడు నేను చెప్తున్నా ప్రతి దాంట్లో కవితక్క తనని చూసుకొని కూడా నాకు చాలా ధైర్యం. అక్కకు పోయి అంటే అక్క చార్మినార్ కూడా మాకు సంక్రాంతి సంబరాలలో వచ్చిండ్రు. అప్పుడు కూడా అక్క నేను లేదు నేనున్నా కదా, మేము ఉన్నాం కదా, నాకు ఖచ్చితంగా ప్రత్యేకంగా మంజులను చార్మినార్ మంజుల అన్నట్టు సుశీలక్క చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. సుశీలక్క చాలామంది, పద్మక్క చాలామంది ఉన్నారు కాబట్టి ఉమ్మక్క వీళ్ళందరూ మంజుల చార్మినార్కించి అంటే నేను ఒక్కదాన్నే ఓల్ సిటీ నుంచి నేను ఒక్కదాన్నే అక్కడి వరకు ఒక్కదాన్నే పోతాను. నాకు ఎవరు చెప్పాల్సింది లేదు. నేను కంటిన్యూ న్యూస్ నా ఇప్పుడు ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో అందులో చూసుకొని భవన్కు ఖచ్చితంగా నేను నిన్న కూడా పోయినా. బీఆర్ఎస్ పార్టీ మహిళలకు సమానంగా హక్కులు కల్పిస్తుందా మీకు? ఖచ్చితంగా కల్పిస్తుంది అంటే కూడా నేను ఏమనుకుంటా అంటే నాకన్నా సీనియర్స్కు రావాలి, దాని తర్వాత నాకు వచ్చినా పర్లేదు రాకున్నా పర్లేదు. తెలంగాణ ఏదైనా కూడా మనం సమాన హక్కులనే మనం అనుకుంటాం. ఆ విధంగా మహిళలకు కూడా కల్పించిండు బాబు కేసీఆర్ గారు. ఎందుకంటే ఒక మహిళలు మేయర్ కూడా ఒక మహిళనే. శోభన్ రెడ్డి అంటే మూత శ్రీలతారెడ్డి మేయర్, ఆమె డిప్యూటీ మేయర్ అయినరు. మహిళలకు ఎమ్మెల్యే చాలామందికి చైర్మన్ పోస్టులు ఇచ్చిండ్రు. తొలి దశ ఉద్యమకారులలో చాలామందికి ఇచ్చిండ్రు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయిన దాంట్లో కూడా చాలామందికి ఇచ్చారు. ఇంకా మా అదృష్టం ఏమనిపిస్తుంది అంటే ఇంకా చాలామంది ఉన్నారు వెయిటింగ్లో. మహిళలు రాజకీయాలకు రావడానికి ఎటువంటి మార్పులు కావాలి? రాజకీయాలలో రావాలంటే వాళ్ళకు ప్రోత్సాహం అంటే మహిళలు కాకుండా మన ఉన్న ఏరియాలలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అంటే ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళను అంటారు కదా మా మనులను మాణిక్యాలను వెతుక్కొని వాళ్ళతోని పార్టీకి ఇంకా బాగా పని చేయించుకునే సత్తా పార్టీలో అధిపతి మా బాపు కేసీఆర్కు ఉన్నది. నెక్స్ట్ దాంట్లో పిలుస్తారు ఖచ్చితంగా. కేటీఆర్ అన్నైనా హరీష్ అన్నైనా కవితక్కైనా ఇప్పుడు అనేది తెలుస్తున్నారు. అంటే ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు, ఎవరు పార్టీ అంటారు కదా పార్టీలో అనుభవించి పోయిన వాళ్ళని కూడా గుర్తించింది.